వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రీసెంట్గా లదాఖ్లో ప్రొటెస్ట్లు అనేటువంటివి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటిది కూడా జరుగుతుంది. దట్టు ఎలక్షన్ టైం సందర్భంలో ఈ యొక్క ఉద్యమాలు జరగడం వల్ల పొలిటికల్ హీట్ అండ్ పొలిటికల్ డిబేట్ కూడా జరుగుతుంది. అసలు 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆర్టికల్ 370 రివోక్ చేసి అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్గా ఒకటి అండ్ లదాఖ్గా మరొక యూటీగా చేయడం జరిగింది. సో అప్పటి వరకు లదాఖ్ అనేటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగం అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లు అనేటువంటి వారికి అద్భుతంగానే కనిపించాయి. కానీ ఎప్పుడైతే 2019 ఈ యొక్క స్టేట్ అనేటువంటిది డివైడ్ అయిన తర్వాత 2 యూటీస్గా డివైడ్ అయిన తర్వాత లదాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే కొంత నష్టం అనేటువంటి జరుగుతుంది. ఈ నష్టాన్ని పూరించుకోవడం కోసమే అదేవిధంగా ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రజలకి కొన్ని వెసులుబాట్లు అంటే కొన్ని అడ్వాంటేజెస్ అనేటువంటివి లేదా కొన్ని ప్రివిలేజెస్ అనేటువంటివి గతంలో ఏవైతే రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఉన్నాయో అవి ఇప్పుడు లేవు. అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కావచ్చు, లైవ్లీహుడ్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమం. మరి ఈ లదాఖ్లో జరుగుతున్నటువంటి ఉద్యమం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ సోనం వాంగ్షు అనేటువంటి విద్యావేత్త కావచ్చు లేదా ఎడ్యుకేషన్ రిఫార్మిస్ట్ కూడా ఈ యొక్క నిరాహార దీక్షలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. అంటే లదాఖ్ మొత్తం కూడా గత 2 వారాల నుంచి కూడా లేదా గత 3 వారాల నుంచి కూడా విపరీతంగా ప్రొటెస్ట్ అనేటువంటి చేస్తున్నారు. వీరి యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు యూటీగా ఉన్నటువంటి లదాఖ్ని కాస్త స్టేట్హుడ్ అంటే రాష్ట్ర హోదా కల్పించి ఆ రాష్ట్ర హోదా కూడా 6వ షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటుగా వాళ్ళకి భాగం ఇవ్వాలి. అంటే వారికి ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్టు అంటే 6th షెడ్యూల్ ప్రకారం వారికి ఈ యొక్క వెసులుబాట్లు అనేటువంటి కల్పించాలి. ఎందుకు 6th షెడ్యూల్ ప్రకారంగా లదాఖ్ రాష్ట్రాన్ని గుర్తించాలి అంటున్నారు అంటే 6th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అండ్ అదేవిధంగా వారు అడిగినటువంటి డిమాండ్స్కి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఏమి చర్చ ఏ అంశాన్ని లేవనెత్తబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే వీరికి ఆర్టికల్ 371 ప్రకారం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేటువంటివి ఇద్దాము అని అనుకుంటుంది. కానీ లదాఖ్ ప్రాంత ప్రజలు మాత్రం కంపల్సరీగా మాకు 6th షెడ్యూల్లో మెన్షన్ చేసిన విధంగానే లదాఖ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశం మొత్తాన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లదాఖ్లో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో సో ఒకటి లే అపెక్స్ బాడీ అండ్ అదేవిధంగా కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎల్డిఏ అదేవిధంగా కేడిఏ అదేవిధంగా ఎల్ఏబి ఈ 2 సంస్థలు కూడా ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఉద్యమాన్ని నడిపించడం జరుగుతుంది. సో ఇది ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొంచెం తీవ్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎలక్షన్ టైంలో ఇలాంటివి రావడం అనేది ఒక ప్రత్యేకంగా సంతరించుకున్నటువంటి అంశం కాబట్టి మనం చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఈ మూమెంట్ అనేటువంటిది ఈ ప్రొటెస్ట్ అనేటువంటి ఎందుకు చేస్తున్నారు? స్పెషల్ రైట్స్ ఫర్ లదాఖ్ పీపుల్. సో ఏదైతే లదాఖ్ యూటీగా ఉందో లదాఖ్ యూటీ వితౌట్ లెజిస్లేచర్ అంటే వారికి చట్టసభ అనేటువంటిది లేదు. అంటే వారికి ఏవైనా కావాలి అంటే లదాఖ్ యూటీకి కాస్త అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. సో అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు అంటే డైరెక్ట్గా ఈజ్ అ రిప్రజెంటేటివ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంతేకాని వీరికి సపరేట్గా చట్టాలు చేసుకోవడం కానివ్వండి వీరికి కావాల్సినటువంటి అంశాల్లో వీరు ఏదైనా ఈ యొక్క అటానమస్గా డెసిషన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈ యొక్క లదాఖ్ యొక్క జియోగ్రఫీ చూస్తే మీరు ఎప్పుడైనా గమనించండి ఏ రాష్ట్రమైనా సరే లేదా ఏ ప్రాంతమైనా సరే ప్రత్యేక రాష్ట్రం లేదా ప్రత్యేక గుర్తింపు కావాలి అంటుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ దాని యొక్క జియోగ్రఫీ మనం అర్థం చేసుకోవాలి. సో లదాఖ్ అనేటువంటిది 2019లో స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది 2 యూటీస్గా డివైడ్ అయింది. సో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది లదాఖ్. ఈ లదాఖ్ కూడా మేజర్గా లే మరియు ఈ యొక్క కార్గిల్ ప్రాంతంగా డివైడ్ అయ్యి ఉంటుంది. అంటే కార్గిల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటి ఉంటాయి. సో లేలో ఎక్కువగా కూడా మనకి బుద్ధిస్ట్ పాపులేషన్ ఉంటుంది అండ్ కార్గిల్లో ఎక్కువగా కూడా మనకి ముస్లిం పాపులేషన్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా లదాఖ్ ప్రాంతం మొత్తం మీద కూడా 90% ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. సో 6th షెడ్యూల్ ప్రకారంగా కూడా వీళ్ళని గుర్తించాలనేటువంటి ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కూడా దాదాపుగా 90% ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే డిమాండ్స్ ఆఫ్ ద మూమెంట్ అంటే వారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే ఆర్టికల్ 370 రద్దవ్వక ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో కలిపి ఉన్నప్పుడు
ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా కంపల్సరీ లదాఖ్ ప్రజలకి కూడా కలిసి ఉండేవి. అంటే ప్రాపర్టీ కొనుక్కోవాలి అన్నా, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అన్నా, లేదా ఇతర అంశాల ప్రత్యేక వసతులు అనేటువంటివి లదాఖ్ ప్రజలకి కూడా అంతర్భాగమైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేవి. సో ఒకటి గవర్నమెంట్ జాబ్స్, అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాలేజ్లో అడ్మిషన్ సీట్స్ కావచ్చు, లేదంటే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి అంశం కావచ్చు. ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ని లదాఖ్ని 2 యూటీస్గా మార్చేశారో ఆర్ డివైడ్ చేశారో, సో 2 యూటీస్గా డివైడ్ చేసినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క లదాఖ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్స్కి వారికి ప్రత్యేక అవకాశాలు ఏమీ ఉండవు. అండ్ అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీని కూడా అవుట్ సైడర్స్ కొనుక్కునేటువంటి అవకాశం లేదు. సో ఈ హక్కులు అనేవి కేవలం డివైడ్ చేయడం వల్లనే మాకు నష్టపోయాము అని ఈ యొక్క వాదన లదాఖ్ ప్రజలు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ స్టేట్ హుడ్ అనేటువంటిది ఈ యొక్క లదాఖ్కి గతంలో ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో అంతర్భాగం కాబట్టి అప్పుడు అన్ని వెసులుబాట్లు, అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు. సో దట్టు మాకు లెజిస్లేచర్ అనేటువంటిది లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్నేమో లెజిస్లేచర్ యూటీగా చేశారు, అండ్ లదాఖ్నేమో వితౌట్ లెజిస్లేచర్ యూటీగా చేశారు. సో ఇది నష్టం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి అవసరాలు కావాలో, ఎలాంటి అవసరాలు తీరాలో వాటిపైన చట్టాలు చేసేటువంటి అవకాశం అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప లోకల్ ప్రజల యొక్క నీడ్స్ని బేస్ చేసుకొని వారు చట్టాలు చేసుకోలేరు. అందుకే వీరు ఏమడుగుతున్నారంటే 6th షెడ్యూల్లో మమ్మల్ని గుర్తించండి. 6th షెడ్యూల్లో గుర్తించడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే 6th షెడ్యూల్లో మనకి ఈ రోజుటికి కూడా 4 రాష్ట్రాలు అనేటువంటి ఉన్నాయి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 4 రాష్ట్రాల్లో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ డిస్టిక్ కౌన్సిల్స్ అంటాం. ఈ డిస్టిక్ కౌన్సిల్స్నే అటానమస్ డిస్టిక్ కౌన్సిల్స్ అంటాం. అంటే ప్రతి జిల్లాలో కూడా ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలే నిర్ణయాలు తీసుకోవడానికి కానివ్వండి. సో ఈ డిస్టిక్ కౌన్సిల్స్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ జిల్లా కౌన్సిల్ వరకు మొత్తానికి కూడా, ఆ ఏరియా వరకు కూడా ఉన్నటువంటి రిసోర్సెస్ కావచ్చు, వాటర్ రిసోర్సెస్, ల్యాండ్ రిసోర్సెస్, లేదా ఇతర రిసోర్సెస్ మొత్తం మీద కూడా వీరు చట్టాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈవెన్ క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ విషయంలో మీరు గమనిస్తే క్రిమినల్ కేసెస్ అప్ టు 5 years వరకు జైలు శిక్ష పడేటువంటి క్రిమినల్ కేసెస్ కూడా ఈ డిస్టిక్ కౌన్సిల్స్ సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది అంటే అంత స్వయం ప్రతిపత్తి అనేది ప్రతి జిల్లా కౌన్సిల్కి కల్పించడం జరిగింది. ఈ లదాఖ్లో కూడా 6th షెడ్యూల్ అనేటువంటిది వచ్చినట్టయితే, ఆర్ 6th షెడ్యూల్లోకి లదాఖ్ ఈ యొక్క యూటీని చేర్చినట్టయితే వీరికి కూడా డిస్టిక్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, 2023లో ఈ యొక్క సో కాల్డ్ మనకు ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ కోసం ల్యాండ్ ప్రొవిజన్ కానివ్వండి, లేదా వాటర్ ప్రొవిజన్ కానివ్వండి, విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ అవుతుంది, అండ్ గ్రౌండ్ వాటర్ అనేటువంటిది ఎక్కువగా తోడుతున్నారు. దీనివల్ల లోకల్లో ఉన్నటువంటి లదాఖ్ ప్రజలకి నష్టం జరుగుతుంది. సో ఇలాంటి అంశాల పట్ల కూడా వీరు వ్యతిరేకత పోరాటం చేయడం జరుగుతుంది. నౌ 2019 August 5th ఏదైతే మనకి విత్ లెజిస్లేచర్ యూటీగా జమ్మూ అండ్ కాశ్మీర్ని వితౌట్ లెజిస్లేచర్గా ఈ యొక్క లదాఖ్ని చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే మాకు స్టేట్ హుడ్ కావాలి అండ్ ట్రైబల్ స్టేటస్ అనేటువంటిది కావాలి, సో దట్ మనకి 6th షెడ్యూల్ ప్రకారం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇందాకే చెప్పాను, లదాఖ్ బికమ్ ఎన్ యూటీ ఫాలోయింగ్ ద అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో 2019లో లదాఖ్ అనేటువంటిది ఒక యూటీగా అయిపోయింది వితౌట్ లెజిస్లేచర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సిన్స్ దెన్ అప్పటి నుంచి కూడా ఈ రీజన్ మొత్తము కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే గ్రేటర్ అటానమీ, గ్రేటర్ అంటే స్వయం ప్రతిపత్తి మాకు కల్పించాలి, మా లోకల్లో ఉన్నటువంటి ఇండిజియస్ పీపుల్ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటి బాధ్యత కంపల్సరీగా వేరే వారి చేతుల్లో కాదు మా చేతుల్లోనే ఉండాలి, అండ్ ఈ యొక్క కల్చర్ని కాపాడుకునేటువంటి అవకాశం, అదేవిధంగా డెమోగ్రఫిక్ ఐడెంటిటీ కూడా మాకు ఉండాలి అని చెప్పేసి లదాఖ్ ప్రజల యొక్క ఆందోళన అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క బేసిక్ డిమాండ్ ఏంటి, లదాఖ్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలి, ఆ రాష్ట్ర హోదా కాస్త 6th షెడ్యూల్లో ఇవ్వాలి. 6th షెడ్యూల్ ఎందుకు మనం డిస్కస్ చేసుకున్నాం, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ జిల్లా పరిధి వరకు మాత్రం చట్టాలు చేసేటువంటి అవకాశం వారికి ఉంటుందన్నమాట. అండ్ రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ అంటే ఇందాకే మాట్లాడుకున్నాం మనం, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో లదాఖ్ ప్రజలకి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే స్టేట్ డివిజన్ అయిందో, యూటీస్గా మారిపోయిందో, లదాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు అనేటువంటి రిజర్వేషన్ లేదు. అండ్ క్రియేషన్ ఆఫ్ సపరేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్, అంటే ఇక్కడ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ కూడా సపరేట్గా మాకు క్రియేట్ చేయాలి, సో తద్వారా మా యొక్క రిప్రజెంటేటివ్స్ అనేటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటారని చెప్పేసి వారి యొక్క డిమాండ్ కూడా. సో ఈ డిమాండ్ అడగడంలో ఎలాంటి
తప్పు లేదు. ఎందుకంటే లదాఖ్‌లో రీసెంట్ ఆఫ్ ద టైమ్స్‌లో జరిగినటువంటి టూరిస్ట్ డెవలప్‌మెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్‌ని పూర్తిగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నట్టు మనకు రిపోర్ట్స్ వచ్చాయి. అంటే సాధారణంగా లదాఖ్‌లో ఉన్నటువంటి వ్యక్తులకి రోజుకి సగటున 25-35 లీటర్ల వాటర్ కన్జ్యూమ్ చేసుకున్నట్టయితే, టూరిస్టులు ఎవరైతే ఎక్కడికి వెళ్తున్నారో, సో టూరిజం డెవలప్ అవుతుందని చెప్తున్నాం. కానీ ఆ ప్రాంతంలో ఒక్కొక్క టూరిస్టు సగటున రోజుకి 100 లీటర్ల నీరుని యూజ్ చేస్తున్నాడు. సో దీని ద్వారా ఔట్ సైడర్ నుంచి వెళ్ళేటువంటి వ్యక్తి ఎక్కువగా వాళ్ళ యొక్క రిసోర్సెస్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. ఇది ఒక డిమాండ్ వాళ్ళకి. అండ్ 6th షెడ్యూల్ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే ఆర్టికల్ 244 క్లాస్ 2 ప్రకారం ఇప్పటికే భారతదేశంలో అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం ఈ 4 రాష్ట్రాలకి, ఈ 4 ఈశాన్య రాష్ట్రాలకి ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్ కాబట్టి డిస్టింక్ట్ ట్రైబల్ కల్చర్స్ అనేటువంటి వారు కాపాడుకోవడం కోసం వారికి రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తిగా ఈ యొక్క 6th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు లదాఖ్ యొక్క డిమాండ్ కూడా మమ్మల్ని కూడా 6th షెడ్యూల్లో మెన్షన్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ 6th షెడ్యూల్ వల్ల వాళ్ళకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? సేఫ్ గార్డింగ్ ల్యాండ్, అదేవిధంగా రిసోర్సెస్, అంటే ట్రైబల్ ల్యాండ్స్ని, రిసోర్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో ట్రైబల్స్ నుంచి నాన్ ట్రైబల్స్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశమే ఉండదన్నమాట. అండ్ ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆర్ అవకాశం 6th షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. నౌ కమింగ్ టు లదాఖ్లో ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఎట్లా ఉంటారు ఆర్ వారి యొక్క డెమోగ్రఫీ ఏంటంటే, ఉన్నటువంటి మొత్తం ట్రైబ్స్ కాన్స్టిట్యూట్ 90% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ లదాఖ్. లదాఖ్లో ఉన్నటువంటి 90% మంది కూడా ట్రైబల్ పాపులేషన్. అందుకే వీళ్ళ యొక్క డిమాండ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. సో ఇక్కడ గుజార్స్ కానివ్వండి, లేదంటే బకర్వాల్స్, బాట్స్, చాంగ్పాస్ వీళ్ళందరూ కూడా ఈ ట్రైబల్ గ్రూప్స్ విత్ రెస్పెక్ట్ టు లదాఖ్ స్టేట్ ఆర్ లదాఖ్ యూనియన్ టెరిటరీగా చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక రాష్ట్ర హోదా అనేది కల్పించినట్టయితే, ఒక ప్రాంతానికి ఒక రాష్ట్ర హోదా కల్పించినట్టయితే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే, సొంతంగా లెజిస్లేచర్ అనేటువంటిది ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చట్టాలు వాళ్ళే చేసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇట్ వుడ్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ మోర్ కాంప్రిహెన్సివ్ గవర్నెన్స్. అంటే చట్టసభలు ఎప్పుడైతే ఉంటాయో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఆ ప్రజల వైపు ఉంటుంది కాబట్టి వారి యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండడం జరుగుతుంది. నౌ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వీరు అడుగుతున్నటువంటి డిమాండ్ ప్రకారం ఏదైతే అడుగుతుందో, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీకు 6th షెడ్యూల్ ఇవ్వలేము, అది కంప్లీట్గా ట్రైబల్ స్టేట్స్ అయినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈ 4 రాష్ట్రాలకే రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. కానీ మేము ఆర్టికల్ 371 ప్రకారం కొన్ని ప్రత్యేక సదుపాయాలు అనేటువంటివి కల్పిస్తాము అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే 6th షెడ్యూల్ అడుగుతున్నారో అది ఇవ్వలేము. సాధారణంగా కొన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, కర్ణాటక ప్రాంతానికి కావచ్చు, ఈవెన్ నాగాలాండ్కి కావచ్చు, ఈ మణిపూర్ లాంటి ప్రాంతాలకి ఆర్టికల్ 371 ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, స్పెషల్ ప్రొవిజన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ రాష్ట్రాలతో పాటు మీకు కూడా, అంటే లదాఖ్ ప్రజలకి కూడా, ఆ లదాఖ్ ప్రాంతానికి కూడా 371 ఆర్టికల్ ప్రకారం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ఈ యొక్క పోరాటం అనేటువంటిది. ఎందుకంటే గతంలో మనం గమనించినట్టయితే ఈ పోరాటాల ద్వారానే రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పాటు అవ్వడం కూడా జరిగింది. సో ఆర్టికల్ 371 అండ్ 371A ప్రకారం అప్ టు జే వరకు కూడా స్పెషల్ ప్రొవిజన్స్ అనేటువంటివి కొన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడ ఆ పర్టికులర్ రిలీజియస్ కావచ్చు, సోషల్ గ్రూప్స్ని వారిని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా, వాళ్ళ కల్చర్ని అండ్ అదేవిధంగా వారి యొక్క అటానమీని ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా ఆర్టికల్ 371 అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. సో లెట్స్ సీ లదాఖ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటం లేదా లదాఖ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమానికి ఎంతోమంది మేధావులు కూడా, సోనం వాంగ్షు అనేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాలర్, రామన్ మెగ్సెసే అవార్డు పొందినటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఉద్యమానికి ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈజ్ లోకల్ టు దట్ ఏరియా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇది లదాఖ్ ప్రొటెస్ట్ల వెనకాల ఉన్నటువంటి మొత్తం అంతర్యం. థ్యాంక్ యూ.